సెక్యూరిటీ గార్డ్స్ పై తప్పుడు కథనాలా? 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 సెక్యూరిటీ గార్డ్స్ భద్రత కల్పించాలి. సెక్యూరిటీ గార్డ్స్ భద్రత, సెక్యూరిటీ గార్డ్స్ భద్రత, భద్రత, సెక్యూరిటీ గార్డ్స్ భద్రత, సెక్యూరిటీ గార్డ్స్ భద్రత, సెక్యూరిటీ గార్డ్స్ భద్రత, సెక్యూరిటీ గార్డ్స్ భద్రత, సమాజ సేవ చేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ పై తప్పుడు కథనాలా? 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 అయిపోయింది. మళ్ళీ వాయిస్ రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్స్ పై ఈరోజు సాక్షిలో ఒక కథనం వచ్చింది. ఇది తప్పుడు కథనమని దీన్ని సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి 100 మంది పైగా సిబ్బంది ఉండాలి, మెడికల్ సిబ్బంది సెక్యూరిటీ గార్డ్స్. కానీ 60 మంది మాత్రమే ఉన్నారు. ఈ 60 మంది కూడా వివిధ రకాల మనుషులు, మేము ఎమ్మెల్యే తాలూకా, ఎంపీ తాలూకా అని తాగి వచ్చి ఎన్ని వచ్చి మహిళలను చూడకుండా బూతులు తిడుతున్నా ఎంతో కష్టపడి మా విధులు మేము నిర్వహిస్తున్నాం. మొన్న సంఘటన ఆధారంగా ఈ సమస్యను పక్కదారి పట్టించడం కోసం ప్రభుత్వం కానీ లేదా మెడికల్ ఆఫీసర్లు కానీ తెలివిగా మాపై నిందలు మోపుతున్నారు. వాడు తాగొచ్చి చేయి నరికేసి ఎంతో ప్రాణస్థితిలో ఆఫీసులో ఆసుపత్రిలో ఉంటే ఎక్కడో దొంగతనం జరిగితే మా మీద నెత్తిపెట్టి, ఎప్పుడో సగం జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ పెట్టి, అంటే మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు మమ్మల్ని వాడుకుంటున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అర్ధరాత్రి భయపడుతున్న వేళ కూడా సెక్యూరిటీ పనిచేస్తున్నాం. కనీసం ఆసుపత్రి ఓపిక ఎక్కడైనా సరే అనేక బాధలు పడుతున్నాం. కనీసం జీతం కూడా నెల రావట్లేదు. ఇప్పుడు 3 నెలల జీతాలు అయింది. ఇంత కష్టకాలంలో మేము పని చేస్తుంటే ఇక్కడ కొంతమంది కావాలని ఇలా తప్పుడు కదా, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సోమవారం నాడు జిల్లా కలెక్టర్ స్పందనలు ఇస్తాం. సెక్యూరిటీ గార్డ్స్ సిబ్బందిని పెంచాలి, సెక్యూరిటీ గార్డ్స్ రక్షణ కల్పించాలి. మాకు ఇవన్నీ చేయకపోతే మాత్రం మీరు ఏ పేరుతో ఏ ఒక్క కార్మికుడిని తొలగించినా, ఏ ఒక్క కార్మికుడికి నోటీస్ ఇచ్చినా మొత్తం